హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈ రోజు వీడియోలో సాటర్డే ఫ్రైడే అయిపోయింది, మార్కెట్ అయిపోయింది. మీకు ఒక యూస్ఫుల్ స్టాక్ గురించి చెప్పబోతున్నానండి. సో ఈ స్టాక్ ఏంటి అంటే, చాలా మంది ఏంటంటే పెన్నీ స్టాక్స్ వాటి గురించి అడుగుతారు. సో ఈ స్టాకు జస్ట్ దీని ప్రైస్ వచ్చి 30 రూపాయలు బిలో ఉందండి. అంటే ఒక టిఫిన్ ఖర్చు అనమాట. 30 రూపాయలు బిలో. దీనికి 119 మిలియన్ ఆర్డర్ల బుక్ వాల్యూ వచ్చిందండి. మీ అందరికీ తెలుసు, బుక్ వాల్యూ కనుక ఆర్డర్ ఎంత అయితే వస్తే ఆ కంపెనీ అంత గ్రోత్ ఉంటుంది. అంటే ఇంకొక 2-3 ఇయర్స్ లో 119 మిలియన్ ఆర్డర్స్ల బుక్ వాల్యూని వీళ్ళు టార్గెట్ గా పెట్టుకొని ఆ వచ్చిన దాన్ని ఫుల్ఫిల్ చేస్తే ఈ 30 రూపీస్ ఉన్న షేర్ వాల్యూ ఎక్కడ దాకా పెరుగుతుందో మీరు అందరు ఆలోచించవచ్చు. అసలు ఆ కంపెనీ ఏంటి, మరి ఆ కంపెనీకి బుక్ వాల్యూ ఎక్కడి నుండి వచ్చింది, ఆ కంపెనీ ఫండమెంటల్ గా బాగుందా బాగాలేదా, మరి దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా. ఒకవేళ ఇప్పుడు ఈ బుక్ వాల్యూ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఈ స్టాక్ గ్రోత్ అయితే ఎవరు ఆపడం అయితే జరగదు. సో ఖచ్చితంగా అటువంటి స్టాక్ ని మన తెలుగు వాళ్ళు ఎవరు మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇంకా మెయిన్ గా మన కంటెంట్ లోపలికి వెళ్తే, మనందరికీ తెలుసు, ఇవాళ రేపు యూత్ ని పీడిస్తున్న ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే టొబాకో కన్జంప్షన్. సో సిగరెట్స్ తాగడం. సో నేను చాలా సార్లు చెప్తుంటాను, నెవర్, ఎప్పుడు కూడా సిగరెట్స్ ని తాగే వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు, మీరు తాగొద్దు. బట్ ఆ సిగరెట్ తయారు చేసే కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఇన్వెస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే, మీరు తాగకపోతే ఇండియాలో తాగేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళు డిమాండ్ పెరుగుతుంది. ఈ డిమాండ్ పెరగడం వల్ల ఆ కంపెనీకి ఆర్డర్స్ వస్తాయి. సో ఆర్డర్స్ రావడం వల్ల ఏమవుతుందంటే మీకు లాభాలు. అటువంటి వాటిలోనే సిగరెట్స్ తయారు చేసే ఈ టొబాకోకు సంబంధించి దయచేసి మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ పిల్లల్ని కానీ ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయొద్దు. సో డోంట్ కన్జంప్షన్ సిగరెట్స్. సో చూడండి, వీటిలో ఫస్ట్ కంపెనీ ఏదైనా ఉంది అంటే అది ఐటీసీ అని. ఐటీసీ మనకి తెలుగోళం కాబట్టి భద్రాచలంలో సారాపాక దగ్గర ఉంది. పేపర్ బోర్డ్ అంటారు ఐటీసీ కంపెనీ. సో అలాగే గాడ్ఫ్రై ఫిలిప్స్ అని. సో ఇవి కొంచెం షేర్ వాల్యూస్ ఎక్కువగా ఉన్న కంపెనీస్. బట్ ఇందులో నేను మీకు ఇప్పుడు సజెస్ట్ చేయబోయేది, అంటే అవి రెండు ఫేమస్, ఇలాంటి ఫేమస్ కంపెనీ ఇది కూడా. కాకపోతే ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ లో ఉందండి. ఒకప్పుడు దీని ప్రైస్ చాలా హైగా ఉంది అనమాట. బట్ రీసెంట్ గా గవర్నమెంట్ ఏం చేసింది అంటే, ఈ సిగరెట్స్ మీద ట్యాక్స్ అనేది పెంచింది. సో మనందరికీ తెలుసు. సో సిగరెట్స్ మీద ట్యాక్స్ పెంచడం వల్ల ఆ సిగరెట్ షేర్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ పడిపోయి ఇప్పుడు జస్ట్ రూ. 29.99 దాకా. ఆ కంపెనీ పేరే ఎలికాన్ ఇంటర్నేషనల్. సో ఎలక్ట్రికాన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి. ఇది వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ సిగరెట్ కంపెనీస్. సో పొగాకు సంబంధించి చేసేది. సో దీని ఓల్డ్ పేరు వచ్చి కాశీరామ్ జైన్ అండ్ కంపెనీ అండి. సో దీని అసలు పేరు, ఇప్పుడు కరెంట్ పేరు వచ్చి ఎలైట్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. దీని ఓల్డ్ పేరు వచ్చి కాశీరామ్ జైన్ అండ్ కంపెనీ లిమిటెడ్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే, సో 15th December 1987లో స్టార్ట్. 15th December 1987లో స్టార్ట్ చేశారు. హెడ్ ఆఫీస్ వచ్చి న్యూఢిల్లీలో ఉంది, మన ఇండియాలోనే న్యూఢిల్లీలో ఉంది. సో ఈ కంపెనీ ఇండస్ట్రీకి వచ్చేసరికి ఎఫ్ఎంసీజీ అండి. ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్. మనం ఎంత తొందరగా తీసుకొస్తామో అవి వాడతామో అవి ఎంత తొందరగా అయిపోతాయి కాబట్టి వాటికి డిమాండ్ ఉంది. అంత తొందరగా తీసుకొచ్చి వాడేది ఏంటంటే సబ్బులు, సో షాంపూలు, పేస్ట్లు ఇవన్నీ రెగ్యులర్ గా తీసుకొచ్చి వాడుతాం. ఇవి కాకుండా అలాగే తీసుకురాగానే షాంపూలైనా ఒక పూట 2 పూటలు వస్తాయి, మరి గంటలో అయిపోయేది ఏదైనా ఉంది అంటే సిగరెట్ తీసుకొస్తారు, కాలుస్తారు, అయిపోతుంది, ఇంకోటి కావాలి. సో అందుకే ఇది ఎఫ్ఎంసీజీ సెక్టార్ కిందకు వస్తుంది. సో ఇది ఈ ఈ కంపెనీ మెయిన్ బిజినెస్ ఏం చేస్తుందంటే టొబాకో ప్రోడక్ట్స్ అండి. సో ఆగ్రో కమ్యూనిటీస్ కిందకు వస్తుంది. ఎక్కువ టొబాకోను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. మేజర్గా ఏంటి అంటే సిగరెట్స్ చేస్తూ ఉంటుందండి. ఈ సిగరెట్స్ తో పాటు ఈ పాచ్ ఖైనీలు కానీ, జర్డా కానివ్వండి, సో ఫ్లేవర్డ్ మెలోసిస్ కానివ్వండి, టొబాకో కానివ్వండి, ఎమ్మి ఫిల్టరీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తుంటారు. సో చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, ఈ ఈ టొబాకోలో మనోళ్ళు కన్జంప్షన్ చేసే చామ్స్ సిగరెట్స్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా వీళ్ళ కిందకే వస్తాయండి. ఈ సిగరెట్స్ లో చాలా తక్కువ గ్రేడ్ ఉన్న కంపెనీస్ సిగరెట్స్ మొత్తం వీళ్ళ కిందకే వస్తాయి. ఎందుకంటే ఇవాళ రేపు రేట్ తక్కువ ఉందని సిగరెట్ కన్జంప్షన్ చేసే వాళ్ళే ఎక్కువ. సో ఇదే విషయానికి వస్తే కంపెనీ ఫండమెంటల్ గా చాలా బాగుందండి. ఎక్సలెంట్ 66% రిటర్న్స్ ఇస్తుంది. అంటే దీని షేర్ వాల్యూ చూసుకుంటే 29 రూపాయలు ఉంది.
66% రిటర్న్ ఇస్తుంది. అంటే మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే సో అంటే 66% రిటర్న్స్ అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు మీరు ఎక్కడైనా పెట్టుబడి ₹1,00,000 పెట్టారనుకోండి. దానికి 66% రిటర్న్స్ అంటే అది ఇట్స్ ఎ గుడ్ అండి. ఈ కంపెనీ అంత పర్సెంట్ రిటర్న్స్ ఇస్తుందంటే దట్స్ వండర్‌ఫుల్. సో మీకిచ్చిన ఇందాక చెప్పాను కదండీ! ఆర్డర్‌ని ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూపెడుతున్నారు. సో లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ 2 డేస్ బ్యాక్ ఈ కంపెనీ షేర్ వాల్యూ సడెన్‌గా ఆహ్, 10థ్ జాన్వరిన ₹27 ఉందండి. ఇదే 10థ్ జాన్వరిన ఈ షేర్ వాల్యూ ₹35కెళ్ళింది. ₹27 ఉన్నది ₹35కెళ్ళింది. చాలా మందికి తెలీదు. షాక్ అయ్యారు. ఏంటబ్బా! ఒక్క రోజులో ₹5 పెరగడం ఏంటి అని. ₹5 అనేది చిన్న విషయం కాదు. సో ఇక్కడికొస్తే దానికి రీజన్ ఉందండి. ఎందుకు అంటే సో, ఈ ఎలికాన్ ఇంటర్నేషనల్‌కి సో, ఈ ఎఫ్ఎంసీజీ గ్రోత్ రోడ్ మ్యాప్‌లో 119 ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. $119 మిలియన్ టొబాకో ఆర్డర్ వచ్చింది. అంటే ఇప్పుడు మనకి నేనొక టెక్స్‌టైల్ కంపెనీ పెట్టాను. బట్టల కొట్టు పెట్టాను. నాకు నడవట్లేదు అని డల్‌గా ఉన్నాను. ఒకేసారి ఒక 100,00,00,000 ఆర్డర్ వచ్చిందంటే నా లైఫ్ ఎలా ఉంటుంది? ఆబ్వియస్‌లీ చేంజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ కంపెనీకి $119 మిలియన్ డాలర్స్ ఆర్డర్ వచ్చిందంటే మరి ఆ కంపెనీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? మరి ఇటువంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేయకపోతే తప్పు కదా! అండ్ ఈ ఎలికాన్ ఇంటర్నేషనల్స్ కూడా 700,00,00,000 ఇప్పుడు ఎక్స్‌పాన్షన్‌కి పెడుతున్నారు. అంటే ఈ ఆర్డర్‌ని ఫుల్‌ఫిల్ చేయాలంటే ఒక చిన్న కంపెనీ చాలదు. 700,00,00,000 పెట్టి మళ్ళీ ఇంకా కొన్ని కంపెనీస్ ఎక్స్‌పాన్షన్ చేస్తున్నారు. సో, దాదాపు దీనికి 5,00,000 ఔట్‌లెట్‌లు పెడుతున్నారంటే దీని ఫ్యూచర్ గ్రోత్ కూడా. ఎవరికైతే లాంగ్ టర్మ్ అంటే పెట్టేసి నాకు ఒక రోజులో, 2 రోజుల్లో రిటర్న్స్ కావాలి అనుకోకుండా, నేను ఈ కంపెనీలో పెట్టి నా పిల్లల కోసం లేదంటే ఒక 2 సంవత్సరాలైనా పర్వాలేదు, 3 సంవత్సరాలైనా పర్వాలేదు. నా పుట్టే పిల్లల కోసము దీన్ని కొనుక్కుంటాను అనుకున్న వాళ్ళకి ఇది ఒక దివ్య ఔషధం అండి. సో, దీనికి అక్షయ పాత్ర అనొచ్చు నా ఉద్దేశంలో. ఎందుకంటే ఇండియాలో ప్రతి ఒక్క చోట సిగరెట్‌ని బ్యాన్ చేయండని యాడ్స్ చేస్తూనే ఉంటారు. గవర్నమెంట్ చెప్తూనే ఉంటది. అది ఎప్పటికీ జరగదు. సినిమా థియేటర్‌లో ఫస్ట్ ఎళ్ళగానే వచ్చే యాడ్ అది. థియేటర్ మధ్య లోపలికెళ్ళి మనోళ్ళు చేసే పని. సో, దాని డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. డిమాండ్ ఉన్న వస్తువు కాబట్టి సిగరెట్‌ని మీరు కన్జంప్షన్ చేయొద్దు. ఆ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయండి. సో, అట్‌లీస్ట్ ఇప్పుడు ₹30 ఉందండి. ఒక 30,000 పెడితే ఒక 1000 షేర్స్ వస్తాయి. ఈ షేరు ఒక సంవత్సరంలో 30 నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹300కెళ్ళిందనుకో. దాదాపు మీ 30,000 కాస్త 3,00,000 అయిపోతుంది. ఎంత టైమ్ రిటర్న్స్ వస్తుందో మీరే సో, ఇటువంటి స్టాక్‌ని మన తెలుగు వాళ్ళెవరు మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశ్యంతోనే వీడియోలో ఎతికి మరీ చెప్పడం జరిగింది. సో, మనం ఇచ్చే కంటెంట్, అప్డేట్ అన్నీ నచ్చితే ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దాంతో పాటు నిన్న మన యూట్యూబ్ వీడియోలో మన తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ అడిగిన డౌట్స్‌కి ఒకసారి డౌట్స్ క్లారిఫై చేస్తానండి. మీకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్స్‌లో రాయొచ్చు. నేను దాన్ని నెక్స్ట్ డే వీడియోలో ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. సో నెక్స్ట్ సాయి రెడ్డి గారు. హాయ్ సార్. గుడ్ ఈవెనింగ్ అండి. గుడ్ ఈవెనింగ్. మీరా సయ్యద్ గారు. గుడ్ ఈవెనింగ్ సార్. గుడ్ ఈవెనింగ్ అండి. శ్రీధర్ గారు. సార్ వై గోల్డ్ అండ్ సిల్వర్ ఫాలింగ్ వెన్ దే రైజ్ రిక్వెస్ట్ టు టేక్ టైమ్ అండ్ ప్రిడిక్ట్. సో మంచి క్వెషన్ అడిగారండి. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ ఎందుకు పడుతుంది అని అడిగారు. యాక్చువల్‌గా యూఎస్‌కి, ఇరాన్‌కి జరుగుతున్న వారు వల్ల ఈ ట్రాన్స్‌పోర్టేషన్స్ మొత్తం ఇబ్బందయిపోయి, వీటి ప్రైజెస్ కూడా అసలు వాస్తవం చెప్పాలంటే దేశంలో రెసిషన్ రాబోతుంది. రెసిషన్ అంటే ఎవరి దగ్గర డబ్బు అందరూ డబ్బులున్నాయన్న భ్రమలో బతుకుతున్నారు గానీ, కొన్ని రోజుల్లో ఇప్పుడు ఎల్ ఎల్ నినో వస్తుంది. సో, బీభత్సమైన ఎండలొస్తాయి. ఎక్కడ నవంబర్ దాకా. పంటలు పండవు. పంటలు పండకపోతే మీకు తినడానికి తిండి దొరకదు. దీన్నే కరువంటారు. ఇలాగే 1897లో కూడా చాలా బీభత్సమైన కరువొచ్చింది. అప్‌కమింగ్ ఇంకొన్ని రోజుల్లో గూడా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది మీకు అర్థం కావడం లేదు. ఎందుకంటే, ఇప్పుడు మీరు మార్కెట్‌కి వెళ్లి కేజీ టమాటా కొనాలంటే ₹60 అయిపోయింది. మొన్నటిదాకా ₹10 ఉన్నది ₹60 అయిపోయింది. సో, అలా అని మీరు కొనకుండా ఉంటారా? కొంటారు. ఖచ్చితంగా అది కొనాల్సిందే. కొనాల్సిందే, వండాల్సిందే, తినాల్సిందే. దీన్నే రెసిషన్ అంటారు. ఇది ఇంకా పెరుగుకుంటూ పోతే టమాటా ₹100 అయితది, ₹200 మనం ఏంటి అంటే ఇన్‌స్టాలో వీడియోలు చూసుకుంటూ నవ్వుకుంటాం. మళ్ళీ బాగా పంట పండితే తగ్గిద్ది అది తర్వాత. కానీ ఈ మీన్ వైల్ టైమ్‌లో ఈ ప్రైసెస్ పెరిగేది ఉంది చూసారా? దీన్నే రెసిషన్ అంటారు. సో, అలాగే గోల్డ్‌కి గూడా ఇప్పుడు హై రేట్‌లోకెళ్ళింది కాబట్టి కొనేవోళ్ళు లేరు. మధ్యలో మోడీ గారు ఏం చెప్పారంటే, మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, సో, గోల్డ్‌ని ఇంట్లో ఉన్న గోల్డ్‌ని బ్యాంక్‌లో తాకట్టు పెట్టుకుంటే ఇంట్రెస్ట్ ఇస్తామన్నారు. ఎందుకంటే, ఈ రెసిషన్‌ని ఆపడం కోసము బంగారం అనేది గవర్నమెంట్‌కి అవసరమైంది. సో, దానికోసం ఆయన ఓపెన్‌గా బంగారం కొనొద్దు అని చెప్పడం వల్ల
జనాలు ఏదైనా ఇంట్లో మన పెద్దవాళ్ళు ఏది చెప్తే అది వింటాం. మన ఇండియాకి పెద్ద ఆయన సో మోడీ గారు. ఆయన కొనొద్దన్నప్పుడు జనాలు ఆబ్వియస్‌లీ కొనడం తగ్గిస్తారు. తగ్గించారు. ఇంత రేటు పెట్టి కొనడం కూడా తగ్గిపోయింది కాబట్టి గోల్డ్ రేటు పడిపోయిందండి. ఇప్పుడు కొనాలంటే కొనొచ్చు. ఎందుకంటే మళ్ళీ నిన్న నైటే న్యూస్ వచ్చింది యుద్ధం ఆగిపోయింది అని చెప్పి. మళ్ళీ ఈరోజు గోల్డ్ రేట్ పెరిగింది. ఇప్పుడు గోల్డ్ కొనాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి టైం అండి. కొనుక్కోవచ్చు బ్రహ్మాండంగా. సో సైదయ్య గారు వీళ్ళెవరో ఈ సీమన్స్ అంట మనం మనం మన వాళ్ళ డౌట్స్ కన్నా ఈయన పెట్టే ఎక్కువ ఉంటాయి. సో సాయిరామ్ గారు హాయ్ సార్ వెల్క్యూ డ్రగ్స్ 5 ఇయర్స్ కి టార్గెట్ ఎంత ఉంటుంది? సో షేర్ వాల్యూ జస్ట్ వెల్క్యూ డ్రగ్స్ అనేది చాలా పెన్నీ స్టాక్ అండి. సో ₹5 ₹10 బిలో ₹1 బిలోనే ఉంది. సో ఇది 5 ఇయర్స్ లో ఏంటి అంటే ఈజీగా 5 ఇయర్స్ లో ఈజీగా ఒక ₹50 50 to 500 మధ్యలో వెళ్ళొచ్చు. 27 పైసలు ఉందండి. ఒక కేజీ మటన్ తీసుకొస్తే మీరు ఒక కేజీ మటన్ తీసుకొస్తే ₹1000 అయిపోతుంది. ₹1000కి మీకు 4000 షేర్స్ వస్తాయి. చిన్న లెక్క ఆలోచించుకోండి. ఒక రోజు మటన్ తినలేదు అనుకోండి మీకు 4000 షేర్లు వస్తాయి. భవిష్యత్తులో ఇది 27 పైసల నుండి ₹1000కి వెళ్ళింది అనుకోండి. 1000 ఇంటూ 4000 అక్షరాల ₹40 లక్షల మీకు వెళ్ళిపోతుంది. ఇది మీకు ఎవ్వరికి డబ్బులు ఇవ్వండి అని చెప్పట్లేదు. ఎవ్వరికి డబ్బులు పెట్టండి అని చెప్పట్లేదు. మీ అకౌంట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. మంచి స్టాక్. సో మంచి కంపెనీ. వెయిట్ చేయండి. ఒక 4-5 ఇయర్స్ వెయిట్ చేయండి. ఎల్ఐసి పాలసీలు కడితే ఓపిక పట్టట్లేదా అండి? పాలసీలు కట్టి సంవత్సరాలు వెయిట్ చేస్తున్నప్పుడు స్టాక్స్ కొన్నప్పుడు వెయిట్ చేయడానికి ఏం ప్రాబ్లం ఉంది? కొంచెం వెయిట్ చేయండి. మంచి రిటర్న్స్ వస్తాయి. మంచి కంపెనీ. నా టార్గెట్ అయితే 5 సంవత్సరాలు ఇది 50 నుండి 500 మధ్యలో ఉంది. సార్ టీవీఎస్ మోటార్స్ అనుకుంటా వల్లూరి గారు 33,000 3340 దగ్గర ఉన్నాయి. హోల్డ్ చేయమంటారు. సో టీవీఎస్ మోటార్స్ యాక్చువల్గా ఇప్పుడు మార్కెట్లు అన్నీ బౌన్స్ అవుతాయండి. మీరు ఎవరైనా స్టాక్స్ ని హోల్డ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. టీవీఎస్ వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ కంపెనీ అనమాట. సో మీరు 3340 దగ్గర కొన్నారు. 3500 600 900 దాకా టార్గెట్ ఉందండి. మీరు అమ్మాల్సిన పని లేదు. జస్ట్ ఓపిక పట్టండి. కొంచెం ఓపిక పట్టండి. పెరిగింది. మధుసూదన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సాయి రెడ్డి గారు యువర్ ప్రిడిక్షన్స్ ఈస్ గుడ్ సార్. థ్యాంక్ యూ అండి. కీప్ వాచింగ్. వీడియోని కొంచెం లైక్ చేస్తూ ఉండండి. అదాని పవర్ 235లో కొన్నాను. మరలా పెరుగుతుందా? బ్రహ్మాండంగా పెరుగుతుందండి. మినిమం ఒక 1 ఇయర్ ఉంచండి. ₹500 ఈజీగా క్రాస్ అవుతుంది. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. వెల్కమ్ అండి. ఎంటార్ టెక్నాలజీ అపోలో మైక్రో సిస్టమ్ బయింగ్ ప్రైస్ చెప్పండి సార్. థ్యాంక్ యూ. ఆల్రెడీ నిన్నే చెప్పానండి 6800 దగ్గర కొనమని. ఈ రోజు ₹800 అది ఎంటార్ పెరిగిపోయింది. అపోలో మైక్రో సిస్టమ్ కూడా రెండు బయింగ్ లేవచ్చు. ఇప్పుడున్న ప్రైస్ కొనవచ్చు. స్వర్ణ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. రాజు గారు నమస్తే సార్. గౌతమ్ ఐవీఎఫ్ 116.50లో షేర్స్ కొన్నాను. ఇప్పుడు ఏం చేయాలి? సో చూడండి, ఇండియాలో ఇప్పుడు జనాలకి ఎక్కువ వేధిస్తున్న సమస్య ఏంటి అంటే పిల్లల్ని కనడం. సో ఇప్పుడు ఒకప్పుడు మన నాన్న వాళ్ళు పిల్లల్ని కన్నట్టుగా ఇప్పుడు మన వాళ్ళు కనలేకపోతున్నారు. రీజన్స్ ఏదైనా ఉండనియండి, ఫిట్నెస్ లేకపోవడం కానివ్వండి, ఏదైనా ఉండనియండి. ఇటువంటిప్పుడు వీళ్ళకున్న ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటంటే ఫెర్టిలిటీ సెంటర్స్. సో ఫెర్టిలిటీ సెంటర్స్ లోపలికి వెళ్ళి పిల్లల్ని ఆ, అనే కనడం అన్నమాట. సో అటువంటి వాటిలో ఇది ఒక కంపెనీ ఇప్పుడు బాగా పేరు మోసిన కంపెనీ ఒకటి వస్తుందండి. అదే గౌదాం ఐవీఎఫ్ అండి. సో ఐవీఎఫ్ ఫ్యూచర్లో ఇప్పుడు ఈ కంపెనీకి డిమాండ్ ఉండకపోవచ్చు కానీ అంటే ఫ్యూచర్లో మాత్రం చాలా మంచి డిమాండ్ ఉంటుందండి. కొనుక్కోండి. 133 దాకా టార్గెట్ ఉందండి. మీరు ఏం చేయొద్దు. అది 80 దగ్గరకు వస్తే యావరేజ్ చేయండి. ఏం చేయదు సార్. ఎంటార్ టెక్నాలజీ అశ్విని గారు 6000 వీడియో చేస్తాం. వీడియో చేస్తాం. వీడియో చేస్తాం. సో ఎంటా టెక్నాలజీస్ మీరు అమ్ముకోవచ్చు అండి. తగ్గింది కదా, ఇప్పుడు ఆల్రెడీ పెరిగింది. ఈరోజు అమ్ముకోవచ్చు. నెక్స్ట్ అప్పారావు గారు ఎమిట్రాన్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ షేర్స్ బయింగ్ హోల్డ్ బయింగ్ గుడ్ ఆర్ నాట్? ఎమిట్రాన్ ఎమిట్రాన్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో ₹12,062 దగ్గర ఉందండి షేరు. ఇప్పుడు మీరు కొనొద్దు. ఎందుకంటే ఈ షేర్ వాల్యూ పడిపోతుంది. ఇది ఆల్రెడీ పడడం కూడా స్టార్ట్ చేసింది 1300 నుండి.
మీరు కొనాలి అనుకుంటే ఏ 900 దగ్గర అట్లీస్ట్ 1900 దగ్గరలో కొనండి. ఇప్పుడు కొంటే మీరు అనవసరంగా లాస్ బుక్ చేసుకుంటారు. ఐఆర్బి ఇన్ఫ్రా షేర్ గురించి చెప్పండి. మంచి మంచి కంపెనీ అండి. సో ఆర్ఏ గారు, ఐఆర్బి ఇన్ఫ్రా, కాకపోతే వీటికి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కి ఆర్డర్స్ రెగ్యులర్ గా రావాలి. ఆర్డర్స్ రెగ్యులర్ గా రాకపోవడం ఏంటంటే పెద్దగా గ్రోత్ కనపడదు. లాంగ్ పీరియడ్ లో కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీరు టార్గెట్ అయితే 25 దాకా ఉందండి, కొనుక్కోవచ్చు. షేర్ వాల్యూ 20 రూపాయలే ఉంది. కళ్యాణ్ జ్యువెలర్స్ బయ్యింగ్ చెప్పండి. కరెంట్ ప్రైస్ లో బ్రహ్మాండంగా కొనొచ్చండి కళ్యాణ్ జ్యువెలర్స్, అసలు నో ప్రాబ్లం. ఈ షేర్ గురించి చెప్పండి. ఈ షేర్ కూడా సంధ్య గారు కరెంట్ ప్రైస్ లో కొనుక్కోవచ్చు. మీరా సయ్యద్ గారు కళ్యాణ్ జ్యువెలర్స్ వచ్చి ఇప్పుడు ఇప్పుడు మీరు కొనండి. 1 ఇయర్ వెయిట్ చేయండి, ఎక్సలెంట్ రిటర్న్స్ వస్తుందండి. కళ్యాణ్ జ్యువెలర్స్ ఈ రోజే 13 రూపాయలు పెరిగింది, 344 రూపాయల దగ్గర ఉంది. సో మంచి స్టాక్స్ కొనుక్కోండి. దీని టార్గెట్ వచ్చి 500 రూపాయలు, సీదా టార్గెట్ 500 రూపాయలు. మీ లీస్ట్ కేసు 400, 450, 500, 600 దాకా టార్గెట్. దానికి ఇవ్వాల్సిందల్లా టైం, కొంచెం టైం. సంధ్య గారు ఈ షేర్స్ గురించి చెప్పండి. సో ఈ అనేది నేను ఒకప్పుడు వద్దని చెప్పాను, ఈ నెట్వర్క్స్. సో ఎందుకంటే 386 ఇప్పుడు ఆల్రెడీ ఇది హై నుండి పడుతూ ఉందమ్మా. ఇప్పుడు కొనొద్దు. కొనాలంటే 350 దగ్గర కొనండి, కానీ ఇప్పుడైతే కొనొద్దాం. ఇంకా శ్రీనివాస్ గారు, సార్ సల్సార్ షేర్ గురించి చెప్పండి. కొంచెం వీడియోని లైక్ చేస్తూ ఉండండి. సల్సార్ టెక్ ఇది ఒక పెన్నీ స్టాక్ అండి. 6 రూపాయలు బయ్యే ఉంది. పెద్దగా జస్ట్ ఏంటి అంటే కొనుక్కోవచ్చు, వెయిట్ చేయాలంటే. వెయిట్ చేస్తేనే మీకు అవుట్పుట్ కనబడుతుంది. సో ఈ స్టాక్ వచ్చి మీకు ఏం చేస్తుందంటే టెలికాం, మన టెలికాం టవర్స్ ఉంటుంది కదండి, టవర్స్ కి సంబంధించి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటుంది. ఓవరాల్ గా అయితే ఉంది డిమాండ్. ఒకవేళ ఇండియాలో కనుక స్పేస్ ఎక్స్ వాళ్ళు సారీ స్టార్ లింక్ కనుక రాకపోతే వీటికి డిమాండ్ ఉంటుంది. అది వస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది ఎలాన్ మస్క్ వాళ్ళు. బిగ్ డేటా అండి. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. టీపీఎల్ ప్లాస్టిక్ స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయొచ్చా? టీపీఎల్ ప్లాస్టిక్, టీపీఎల్ ప్లాస్ట్ టెక్ అండి. సో కంపెనీ షేర్ వాల్యూ 66 రూపాయలు దగ్గర ఉంది. మీరు కావాలంటే కొనుక్కోవచ్చు అండి, పర్వాలేదు. టార్గెట్ అయితే 80 దాకా ఉంది. బట్ ఏంటి అంటే 70 అబోవ్ వస్తేనే కొనండి. యాక్చువల్లీ ఇది బయ్యింగ్ లెవెల్ కి ఈజీగానే ఉంది, కొనుక్కోవచ్చు. ఇప్పుడు కరెంట్ లెవెల్లో కూడా కొనవచ్చు. 75, 80 దాకా టార్గెట్ ఉందండి. సో శ్రీను గారు, రాంపూడి గారు నమస్తే అండి. క్యూపిడ్ ప్లీజ్ అనాలిసిస్ అబౌట్ అల్ట్రాటెక్ సిమెంట్ అండ్ నియర్ ఫ్యూచర్ షార్ట్ టర్మ్ రిమోట్. థ్యాంక్ యూ సార్. సో క్యూపిడ్ అయితే ఇప్పుడు కొనొద్దండి. అల్ట్రాటెక్ సిమెంట్ చెప్తాను. క్యూపిడ్ అయితే ఇప్పుడు కొనొద్దు, ఎందుకంటే బాగా హైకి వెళ్ళిపోయింది. అది కొన్ని రోజులు ఆగండి, పడిపోతుంది. సో అల్ట్రాటెక్ సిమెంట్ వచ్చి 11,000 ఉందండి షేర్ వాల్యూ. ఇది బ్రహ్మాండంగా కొనొచ్చండి అల్ట్రాటెక్ సిమెంట్, ఎందుకంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ద నెంబర్ 1 సిమెంట్ ప్రొడ్యూసింగ్ కంపెనీ అండి. దీని టార్గెట్ 11,000 పెడితే మీకు 13,000 దాకా పెరిగే అవకాశం ఉందండి. అంటే లీస్ట్ కేసు 11,500, 12,000, 13,000 దాకా టార్గెట్ బ్రహ్మాండం. సో ఝాన్సీ గారు గుడ్ మార్నింగ్ సార్, నైస్ ఇన్ఫర్మేషన్ అండి, గుడ్ మార్నింగ్ అండి. సురేష్ గారు ఆర్బిఎన్ఎల్ ఇప్పుడు బై చేయొచ్చా? బ్రహ్మాండంగా చేయొచ్చు అండి. సో ఉదయ్ కుమార్ గారు ఎలికాన్ షేర్స్ ని 28 లో ప్లీజ్ టెల్ మీ సార్ ఆఫ్టర్ 1 ఇయర్ టార్గెట్. అసలు మీరు 3 ఇయర్స్ ఆగండి, మీరు ఒక రేంజ్ లో గుర్తు పెట్టుకుంటారు. ఎలికాన్ గురించి ఇప్పుడు మొత్తం వీడియో దాని గురించి అండి. ప్రభాకర్ రెడ్డి గారు 100 పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ షేర్స్ 956 వెదర్ కెన్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్? యావరేజ్ చేయండి సార్, ఇప్పుడున్న ప్రైస్ కి యావరేజ్ చేయండి. సో రామకృష్ణ గారు ఎంసీఎక్స్, అపోలో మైక్రో సిస్టమ్, టీడీ పవర్ బయింగ్ రేట్ చెప్పండి. ఎంసీఎక్స్ కరెంట్ ప్రైస్ లో కొనవచ్చు. అపోలో మైక్రో సిస్టమ్ ఆగండి సార్, టీడీ పవర్ కూడా ఆగండి. ఎంసీఎక్స్ మాత్రం కొనండి. సో మిగతావి రెండు ఆగిపోండి. నెక్స్ట్ యాష్ గారు నెట్వర్క్ టెక్నాలజీ షేర్స్ బై చేయొచ్చా? బ్రహ్మాండంగా బై చేయొచ్చు అండి. రమణారెడ్డి గారు రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇప్పుడు బై చేయొచ్చా? రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ షేర్ వాల్యూ 40 రూపాయల దగ్గర ఉందండి, బై చేసుకోవచ్చు అండి. 43 పైన బై చేసుకోండి. 50 నుండి 55 దాకా టార్గెట్ ఉందండి.
శ్రీధర్ గారు, సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. ద స్టాక్ మీ స్టాక్ ప్రిడిక్ట్ ఫర్ బేరిష్ ఈస్ ద ఫస్ట్. బేరిష్ ఈస్ the stock you predict for the bearish is bullish first and become bearish. It is possible to you give the both options, one bullish and bearish. ఇస్తానండి, ప్రీమియం గ్రూప్ లో జాయిన్ అవ్వండి, అవి రెండు రెగ్యులర్ గా ఇస్తాను. సో సాయిరామ్ గారు, నెట్వర్క్ టెక్నాలజీ షేర్ ప్రైస్ చెప్పండి. ఇప్పుడున్న ప్రైస్ లో ఎంటర్ అవ్వద్దండి. ఇప్పుడు సిద్ధాంతి గారు, గుడ్ ఈవినింగ్ సార్. ప్రెసెంట్ ప్రైస్ లో ఆశాపూరి గోల్డ్ షేర్స్ ని బై చేయొచ్చా? 5 years కి టార్గెట్ చెప్పండి. చేయొచ్చండి ఆశాపూరి. ఆశాపూరి గోల్డ్ ₹4 చేయొచ్చండి. ఇంకో 5 years లో 30-50 దాకా వెళ్తుందండి. సాయి గారు, సార్ నేను ఐఆర్ఈడి స్టాక్ ని 500 షేర్స్ ని 135 లో కొన్నాను, వాట్ షుడ్ ఐ డు? ఏం చేయొద్దండి, 135 వెయిట్ చేయండి. 198 సీదా టార్గెట్ ఉంది, వెయిట్ చేయండి, కొంచెం టైం ఇవ్వండి. అర్జున్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ప్లీజ్ సజెస్ట్ వెదర్ టు బై గుజరాత్ టూల్ రూమ్ షేర్స్ ఆర్ నాట్. టెల్ మీ ద ఎంట్రీ ప్రైస్, టార్గెట్ ప్రైస్ ఫర్ ద నెక్స్ట్ 5 years. గుజరాత్ టూల్ రూమ్స్ వన్ ఆఫ్ ద పెన్నీ స్టాక్ అండి, చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. సో తక్కువ ప్రైస్ లో ఉంది, తీసుకోవచ్చు. వీటికి ఏంటి అంటే ఓపిక పట్టాలండి. డైరెక్ట్ గా ఇప్పుడు నేను 5 years కి టార్గెట్, పెన్నీ స్టాక్స్ కి టార్గెట్ చెప్పడం అనేది ఒక కాంప్లికేటెడ్ సినారియో లాగే ఉంటుంది. ఇది 50-500 మధ్యలో వెళ్తుంది, తీసుకోవచ్చు అండి. 5 years కి అయితే గుజరాత్ బ్రహ్మాండంగా బై చేయొచ్చు. సో ఇప్పుడిప్పుడే అది అప్పర్ సర్క్యూట్లు కొట్టడం స్టార్ట్ చేస్తుంది, తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆల్మోస్ట్ అందరి డౌట్స్ క్లియర్ చేశాను. ఎవరికి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్స్ లో అడిగి తెలుసుకోవచ్చు. సో ఇంకా మీరు ఆ, ఇప్పుడు ట్రైనింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి జూలై 1st నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. సో ఆన్లైన్ ఆఫ్లైన్ 5 మెంబర్స్కే ట్రైనింగ్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకోండి. ఓన్లీ ఎవరైనా తీసుకోవచ్చు అండి, ఆన్లైన్ ఆఫ్లైన్ ఇద్దరు ఎవరైనా తీసుకోవచ్చు. ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది. మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్ని లైవ్ ట్రేడ్స్ చేపిస్తాం కూడా, పక్కన కూర్చోబెట్టి అవకాశం ఉన్నప్పుడు ట్రేడ్ చేపించి ప్రాఫిట్స్ కూడా బుక్ చేపిస్తూ ఉంటాము. సో మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా మీకు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని మంత్స్ అయినా వినొచ్చు. ఇక్కడికి వస్తే ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు అండి. 100% జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కనబడుతున్న నెంబర్కి, స్క్రీన్ మీద 9505003433 నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత మీకు మన ప్రీమియం గ్రూప్ ఉంటుందండి. ఈ ప్రీమియం గ్రూప్లో మీకు లైఫ్ లాంగ్ ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. సో చూడండి, ఇక్కడికి ఇచ్చే అన్ని టార్గెట్స్ కూడా హిట్ అవుతూ ఉంటాయి, మీరు చెక్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఎనీవే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ రోజు కూడా సో స్లాట్ బుక్ చేసుకోండి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ వాచింగ్. మనం ఇచ్చే అప్డేట్స్, వీడియోస్, ప్రిడిక్షన్స్ అన్ని నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.